హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ కల్చర్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మన ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ వెజ్ మంచూరియా. ఇంట్లోనే ఈ రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లోకి సన్నగా గ్రేట్ చేసుకున్న 2 కప్పులు క్యాబేజ్ తురుముని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బౌల్లోకి 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, అలాగే ఒక అరకప్పు దాకా మైదా పిండిని జల్లించుకొని యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక ఇలా చేతితోటి మెత్తని ముద్దలా మొత్తం పిండి బాగా కలిసేలాగా కలుపుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. ఇక్కడ క్యాబేజీలో ఉన్న తడి మనకి సరిపోతుంది. ఒకవేళ పిండి మీకు ఇంకొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకో టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ పిండి మిక్చర్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వేడివేడి కాగే నూనెలో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ బాల్స్ అన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకోండి. మళ్ళీ అదే నూనెలో వీటిని ఈసారి ఫుల్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఫ్రై చేసుకోవడం వల్ల ఈ మంచూరియన్ బాల్స్ లోపల పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి, బయట క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఈ మంచూరియన్ బాల్స్ని ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ ఉండేలా చూసుకొని మిగతా ఎక్సెస్ ఆయిల్ అంతా వేరే జార్లోకి స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ మంచూరియా కోసం సాస్ని తయారు చేసుకోవాలి. ఈ ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ ఉంది కదా, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగిన ముక్కలు, కొంచెం తాజా కరివేపాకు, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా డార్క్ సోయా సాస్, కొద్దిగా టొమాటో కెచప్ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి సాస్లన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి గ్రేవీ పలుచగా ఉంది, ఇది కొంచెం థిక్గా జ్యూసీగా అవ్వాలంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ చిన్న బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ విధంగా పలుచగా కలుపుకోండి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని ఈ గ్రేవీలో యాడ్ చేసి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ చిక్కగా జ్యూసీగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసి ఇలా టాస్ చేసుకుంటూ స్పాచులాతో మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం అబ్జార్బ్ అయిపోయేటట్టు హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ ఫ్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు చల్లుకొని తింటూ ఉంటే ఆ మజా వేరు కదా. మీరు ఈ రెసిపీ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన తెలుగు ఫుడ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.